హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాకిథాన్ తెలుగు. నేను మీ ప్రేమ్. సో లాస్ట్ మార్కెట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ అప్కమింగ్ మార్కెట్ సెషన్స్ ఎలా ఉంటాయో ఫర్దర్గా డిస్కస్ చేద్దాము. హలో ఫ్రెండ్స్, సో మీకు మార్కెట్ ఈరోజు ఏమైనా పాయింట్స్ ఇచ్చిందా లేకపోతే స్టాప్ లాసెస్ హిట్ చేసిందా అన్న కమెంట్స్ ద్వారా తెలియచేయండి. ఎవరైతే మన అనాలిసిస్ ఫాలో అయ్యి ఉంటారో వాళ్ళకి మోస్ట్లీ నో ట్రేడ్ డేనే అయి ఉంటుంది ఈరోజు. సో నాకైతే నో ట్రేడ్ డేనే అండి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు మార్కెట్ బిహేవియర్ పట్టి. సో జనరలీ మనకు 2 days నుంచి ఫుల్లీ ట్రెండింగ్ ఉండే మార్కెట్, లైక్ కంప్లీట్గా ట్రెండింగ్ ఉండే. సో ఈరోజు నేను ఒక ఇండెసిషన్ క్యాండిల్ రావాలని ఎక్స్పెక్ట్ చేశాను. సో ఎగ్జాక్ట్లీ ఈరోజు ఒక ఇండెసిషన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది, బట్ అది కొంచెం బుల్లిష్ పిన్ బార్ లాగానే ఉంది. సో మనకి ఇంకా మోస్ట్లీ అయితే 1-2 daysలో తెలియాలి మార్కెట్ డైరెక్షన్ ఎటు అన్నది. మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కొంచెం సార్ట్ అవుట్ అయితే ఈరోజు ఈ బుల్లిష్ ఉండడానికి ఒక రీజన్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మనకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పైన ఒక చిన్న రిలీఫ్ అన్నది ఇచ్చింది. లైక్ ఎవరైతే బడ్జెట్ డేకి 2024 జూలై 23 కన్నా ముందు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళకు లేటెస్ట్ రూల్ అన్న తీసుకోవచ్చు. లైక్ 20% పేమెంట్దైనా, లేకపోతే పాతది 12.5 విత్ ఇండెక్సేషన్ బెనిఫిట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పడంతో రియల్ ఎస్టేట్లో కొంచెం ర్యాలీ అన్నది వచ్చిందండి. అండ్ ఆల్సో జనరల్గా ఇప్పుడు మన జపాన్ నికై ఇండెక్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవ్వడంతో అన్నిటి వల్ల కూడా కొంచెం ఈ పాజిటివిటీ అన్నది ఉంది. బట్ ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది అన్నది మనం ఇంకా ఏం చెప్పలేము. అండ్ ఇంకొకటి కూడా మీకు చూపించవచ్చు. లెట్ మీ టేక్ యూ టు వన్ డే. సో ఎప్పుడైనా మార్కెట్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఇలా బ్యాక్ టు బ్యాక్ పడదండి, ఒక రీట్రేస్మెంట్ అన్నది తీసుకుంటుంది. సో ఇది ఒక రీట్రేస్మెంట్ కూడా అయ్యి ఉండొచ్చు. సో ఇప్పుడు ఇలా వెళ్ళి ఇలా పడి మళ్ళీ అప్ వెళ్ళింది ఇన్ ద సేమ్ వే. ఇప్పుడు ఇలా పడ్డది కదా, సో నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి రీటెస్ట్ చేసుకొని మళ్ళీ ఫర్దర్గా ఫాల్ కూడా రావచ్చు అనమాట. కంటిన్యూస్గా ఎప్పుడు మార్కెట్ పడదు, అది ఒక పారాబాలిక్ మూవ్ అనమాట. అలా పడ్డది అంటే అది సంథింగ్ మళ్ళీ అది ఎప్పుడైనా బ్యాక్ టు బ్యాక్ రిటర్న్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఒక రీట్రేస్మెంట్ కూడా అవ్వచ్చు, లేకపోతే రీట్రేస్మెంట్ కాకుండా కంటిన్యూషన్ కూడా అవ్వచ్చు అనమాట. అది మనకు ఫర్దర్ డేస్లోనే తెలుస్తుంది. మన బ్రేక్అవుట్స్ బ్రేక్ డౌన్స్ బట్టి మనం అది అనలైజ్ చేసుకోవచ్చు అండి. సో ఈరోజు ట్రేడ్ చెక్ చేసేద్దాము, నేను ఎలా తీసుకోవాలనుకున్నాను, ఎందుకు రాలేదు అన్నది. సో మనం ఏం డిస్కస్ చేసాము, ఒకవేళ ఈ జోన్స్లో ఓపెన్ అవుతే మనకు పైనుంచి మన రిజెక్షన్ వస్తే తీసుకోవచ్చు అనుకున్నాము. ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది, అండ్ ఫర్దర్ ఇది కూడా బ్రేక్ డౌన్ అయితే ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది అన్నట్టుగా అనుకున్నాము. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వరకు వెళ్ళలేదు, అదొక పాయింట్. ఇక్కడ నుంచి ఇమీడియట్గా రిటర్న్ అయింది. సరే ఇక్కడ బ్రేక్ డౌన్ ఇస్తే కంటిన్యూషన్ తీసుకుందాం అనుకున్నా, ఇక్కడ బ్రేక్ డౌన్ ఇవ్వలేదన్నమాట. ఎగ్జాక్ట్గా కొంతమందిని ట్రాప్ చేసింది, ఎవరైతే ఇంకా షార్ట్ చేయొచ్చు అని. అందుకే ఇమీడియట్గా జంప్ చేయకూడదు అనమాట. అదే ఇప్పుడు మనకి గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో 10-10కి, దీని కింద కనుక, అంటే సింపుల్గా చెప్పాలంటే ఒకవేళ ఈ 10-5 క్యాండిల్ కింద కనుక ఇంకో రెడ్ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఉంటే అది ఒక పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అనమాట, బ్రేక్ డౌన్ అనమాట. అప్పుడు మనం కంటిన్యూస్గా నెక్స్ట్ లెవెల్స్కి మనం టార్గెట్ అన్నది పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ ఇమీడియట్గా ఇక్కడ బేర్స్ని ఫూల్ చేసేసింది, రిటర్న్ వెళ్ళిపోయింది. అట్ ద సేమ్ టైం మనం జనరల్లీ నేను ఏమనుకున్నాము, ఈ మార్కెట్లో బుల్లిష్ సైడ్ ఉండడం అయితే రిస్కీయే, బట్ వెళ్ళాలంటే కూడా ఇక్కడ వరకు వెళ్ళొచ్చు అనుకున్నాము. సో అలా ఇక్కడ నుంచి ఎవరైనా ట్రేడ్ తీసుకుంటే వాళ్ళు సక్సెస్ఫుల్లే. బట్ ఇది కూడా బ్రేక్అవుట్ అనుకొని ఇక్కడ బేర్స్ ఎలా ట్రాప్ చేసిందో అలానే బుల్స్ని కూడా ట్రాప్ చేసిందండి. ఇక్కడ ఎవరైతే బ్రేక్అవుట్ అనుకొని ఇమీడియట్గా జంప్ అయి ఉంటారో వాళ్ళందరికీ నెక్స్ట్ ఇమీడియట్గా స్టాప్ లాసెస్ అన్నది హిట్ అయి ఉంటుంది. సో ఇక్కడ కూడా ఎలా ఉంటుంది అంటే మనకు బ్రేక్అవుట్ ఎప్పుడు వచ్చేదంటే ఈ గ్రీన్ క్యాండిల్ పైన క్లోజ్ అయి ఉంటాయి, ఆర్ఎల్స్ రెడ్ క్యాండిల్ పైన ఇంకొక క్యాండిల్ క్లోజ్ అయి ఉంటే కంటిన్యూషన్ ఉంటే అప్పుడు అది ఇక్కడ వరకు వెళ్ళేదన్నమాట. సో ఇవే మనము బ్రేక్అవుట్స్ అన్నవి అర్థం చేసుకోవాలి. సో జనరలీ బ్రేక్ అయిపోయిన వెంటనే బ్రేక్అవుట్ అనుకోద్ది, ఇవన్నీ ఫేక్ అవుట్స్ అనమాట. సో ఎప్పుడైతే నాకు ఈ బేర్ని బుల్ని ఇద్దరిని ట్రాప్ చేసిందని అర్థమైందో నాకు అప్పుడే అనిపించింది ఈ రోజు మార్కెట్ ఇండెసిషన్లో ఉంది. సో బుల్స్ విన్ అవ్వరు, బేర్స్ విన్ అవ్వరు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని. సో జనరల్గా నా అనాలిసిస్ కోసం అని నేను ఒక ట్రెండ్ లైన్ అన్న డ్రా చేసుకున్నానండి. సో ఆల్మోస్ట్ ఇక్కడ మనకు 2.5కి నాకు బ్రేక్అవుట్ ఇచ్చింది, అండ్ ఇట్ వాజ్ అ కన్ఫర్మేషన్ పక్కా పైకి వెళ్తుందని. బట్ నేనైతే ట్రేడ్ తీసుకోలేదు, ఎందుకంటే నేను ఈరోజు మొత్తం మార్కెట్ రిస్కీ ఉంటుందని నాకు అర్థమైంది, ఇండెసిషన్ ఉంటుందని అర్థమైంది. అండ్ ఇంకోటి నేను లాంగ్ సైడ్ కూడా ఇంట్రెస్ట్ లేను, దీనిపైన మాత్రమే నేను లాంగ్ సైడ్ ఆలోచిస్తానండి. సో ఎవరైనా ట్రేడ్ తీసుకొని ఉంటే వాళ్ళకు పాయింట్స్ వచ్చాయా, స్టాప్ లాసెస్ హిట్ అయ్యాయా అన్నది తెలియజేయండి. అండ్ ఒకవేళ ఎందుకు ట్రేడ్ తీసుకున్నారు అన్నది కూడా మీ లాజిక్ కమెంట్స్ ద్వారా తెలియజేస్తే మేబీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా రైట్ ఓ రాంగ్ అన్నది అనాలిసిస్ చేయొచ్చు అందరం కలిసి. సో రేపటి మార్కెట్ ఎలా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేస్తామండి. ఇవన్నీ తీసేద్దాము. సో 1 అవర్కి మూవ్ అవుతున్నాం. సో 1 అవర్లో మనకైతే డబుల్ బాటమ్ అన్నది ఫామ్ అయింది. ఇది బ్రేక్అవుట్ వస్తే ఇంకా మనం డైరెక్ట్గా బుల్లిష్ సైడ్ అని ఆలోచించవచ్చు. వన్ టెంపరీ గుడ్ థింగ్, బట్ అగైన్ ఇట్స్ నాట్ ఎ కన్ఫర్మ్డ్ న్యూస్ అనమాట.
20 ఈఎంఏ పైన గ్రీన్ క్యాండిల్ అన్నది క్లోజ్ అయింది. నెక్స్ట్ అంటే రేపు కనుక మళ్ళీ కంటిన్యూషన్ వచ్చి కిందికి రాకుండా ఈ 20 ఈఎంఏ పైనే మనకు కంటిన్యూ అవుతుండే నాకు ఫస్ట్ కన్ఫర్మేషన్ వచ్చినట్టే మళ్ళీ బుల్లిష్ సైడ్ మార్కెట్ మూవ్ అవుతుందని. అండ్ ఇది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కంటిన్యూస్ ఇంకా అప్పర్ సైడే ఉంటుంది. సో లెట్స్ సే రేపు మనకి ఫ్లాట్ ఓపెనింగ్ అవుతే ఇమీడియట్గా ట్రేడ్ తీసుకోవద్దండి. ఎందుకంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఇక్కడ నుంచి మనకు రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఏదైనా రిజెక్షన్స్ అన్నది రావచ్చు, మళ్ళీ అప్పుడు ఇక్కడ వరకు వస్తాము. అండ్ ఒకవేళ ఇది బ్రేక్ డౌన్ అవుతే మాత్రం 100% ఇంకా మనం ఫర్దర్గా కిందికి వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇది నా అనాలిసిస్ మాత్రమే, ఫర్దర్గా మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. సో ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒకవేళ ఇలా ఉంటే. అండ్ ఇంకొకటి ఇక్కడ కనుక మనకి రిజెక్షన్ వచ్చింది అనుకోండి, సో కంప్లీట్గా వాలటైల్ డే ఉంటుంది, పై సైడ్ నుంచి కింది సైడ్ నుంచి రిజెక్షన్ వస్తే. సో ఇది ఒక సెటప్ అండి. అండ్ ఇంకో సెటప్ ఒకవేళ బ్రేక్అవుట్ కనుక ఇస్తే ఇన్ దిస్ వే దీన్ని బ్రేక్ చేయాలి, స్వింగ్ని బ్రేక్ చేయాలండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇది బ్రేక్అవుట్ కనుక ఇస్తే నెక్స్ట్ మనకి గ్యాప్ అంతా ఫిల్ చేసుకుంటుందండి 24,695. సో నేను ఈ సెటప్ యాక్సెప్ట్ చేస్తా, ఈ సెటప్ యాక్సెప్ట్ చేస్తానండి. సో బేర్ సైడ్ ఉండడానికి రెడీగా ఉన్నా, బుల్ సైడ్ ఉండడానికి రెడీగా ఉన్నా, కానీ మధ్యలో ఇండెసిషన్లో మాత్రం ఇరకదలుచుకోలేదు. ఎందుకంటే జనరలీ నేను అనుకునేది ఏంటంటే ఇంత ఫాల్ వచ్చింది కాబట్టి 2-3 డేస్ ఇండెసిషన్ ఉండొచ్చు మార్కెట్. బట్ అగైన్ ఇప్పుడు మార్కెట్ వచ్చేసి గ్లోబల్ సెంటిమెంట్స్ పైన కూడా ఉంది కాబట్టి ఏదైనా అన్వాంటెడ్ న్యూస్ వస్తే ఇమీడియట్గా బ్రేక్ డౌన్ అయిపోయి కిందికి వచ్చేస్తుంది, ఏదైనా వాంటెడ్ న్యూస్ వస్తే బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్తుంది. సో ఇండెసిషన్ అనేది ఎన్ని డేస్ ఉంటుంది అన్నట్టు మనకు తెలియదు. కంప్లీట్గా ఇండియన్ మార్కెట్ బేస్డ్ అనాలిసిస్ అయ్యి ఉంటే ఐ కెన్ సే 2 డేస్ నుంచి మంచి ట్రెండీ మార్కెట్ ఉంది కాబట్టి ఇంకో 3 డేస్ దాకా ఈజీగా కన్సాలిడేషన్ అయ్యి తర్వాత బ్రేక్అవుట్ ఇస్తుంది అనుకునేటోళ్ళము. బట్ ఇప్పుడు వచ్చేసి గ్లోబల్ మార్కెట్ పైన డెసిషన్ అన్నది ఉందండి. సో ఒకసారి 1 డే క్యాండిల్ కూడా వెళ్ళి చెక్ చేస్తాము. ఇది నేను డిలీట్ చేసేస్తున్నాను. సో ఇది కూడా మీకు అర్థమయ్యి ఉందని అనుకుంటున్నాను, ఇది కూడా రిమూవ్ చేసేద్దాము. సో ఇక్కడ అదే మనం ఇది క్లియర్గా చూడొచ్చు. సో దట్స్ ఇట్. ఈ జోన్ లోపల ఉన్నంత వరకు మనకు వాలటాలిటీ బెటర్ ఇక్కడ వరకు పెట్టేసుకోవడం బెస్ట్ అండి. ఎందుకంటే ఈ 5-10 పాయింట్స్ మనం క్యాప్చర్ కూడా చేయలేము, చేయాలనుకోవడం కూడా రైట్ కాదు. ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చిందని ఇక్కడికి వెళ్ళలేము అనమాట. సో కంప్లీట్గా ట్రాప్ అయిపోతాము. సో నేనైతే ప్రస్తుతానికి ఇక్కడ వరకు మొత్తం పెట్టేస్తున్నాను. ఇది ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో దీనిపైన మాత్రమే బుల్లిష్ ట్రేడ్స్ అన్నది స్టార్ట్ అవుతాయండి. సో ఇది కంప్లీట్గా ఒక నో ట్రేడ్ జోన్ అని నేను అనుకుంటున్నాను. ఎవరైతే స్కాల్పర్స్ ఉంటారో వాళ్ళు పై సైడ్ నుంచి షార్ట్ చేయాలనుకున్న కింది సైడ్ నుంచి లాంగ్ వెళ్ళాలన్నా ట్రై చేయొచ్చు. నేను పై సైడ్ నుంచి అయితే షార్ట్ చేయడానికి ట్రై చేశానండి, అది కూడా ఇమీడియట్గా కాదు. సో ఒక ఎం ప్యాటర్న్ ఇప్పుడు దానికి ముందు చూపించాం కదా, అలా ఎం ప్యాటర్న్ లాంటిది ఏమైనా ఫామ్ అవుతే నేను పైనుంచి షార్ట్ చేసుకుంటాను. అది కొంచెం రిస్కీ గేమే, స్టాప్ లాస్ అన్నది హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ బుల్లిష్ సైడ్ కనుక మార్కెట్ టర్న్ అవ్వాలనుకుంటే మాత్రం పక్కా స్టాప్ లాసెస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ స్టిల్ ఒకవేళ మార్కెట్ సెంటిమెంట్ ప్రస్తుతానికి మోస్ట్లీ నెగటివ్ ఉంది కాబట్టి నాకు ఏమైనా ఛాన్స్ ఉండి కింది సైడ్ వస్తే మంచి డ్రాస్టిక్ ఫాల్ ఉంటుంది. అందుకోసమని నేను ఒకవేళ పైనుంచి అయితే షార్ట్ చేయడానికి ఏమైనా ఛాన్స్ వస్తే చూస్తానండి. బట్ వాలటిలిటీలో మాత్రము స్ట్రక్ అవ్వకుండా చూసుకోవాలి. సో అట్లీస్ట్ ఈ హై అండ్ ఈ లో మధ్యలో మాత్రం మార్కెట్ ఉన్నంత వరకు మనం ట్రేడ్ తీసుకోకపోవడం బెటర్ ఆప్షన్ అండి. సో ఇది వచ్చేసి నిఫ్టీ అనాలిసిస్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్కి కూడా వచ్చేద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ సేమ్ థింగ్ అండి, లైక్ ఎక్కడికి వెళ్ళలేదు, కంప్లీట్ ఇండెసిషన్ డే. సో ఇక్కడ కూడా లో అన్నది అయితే ఫామ్ అయిపోయింది. అండ్ ఎగ్జాక్ట్లీ మనము లైక్ ఎప్పుడో 10 days బ్యాక్ డిస్కస్ చేసిన 0.5 లెవెల్కి అయితే ఫైనల్గా వచ్చింది. సో ఇది రెస్పెక్ట్ చేయాలి. నాకు తెలిసి ఇది బ్రేక్ డౌన్ అయితే మాత్రం పెద్ద ఫాల్ అయ్యి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ ట్రెండ్ లైన్ అండ్ ఆల్ చూద్దాం మార్కెట్ ఎలా ఉంటుంది అన్నది. నాకు తెలిసి అయితే అంత ఈజీగా పడనియరు, లైక్ యుఎస్ గవర్నమెంట్ అండ్ ఆల్ ఇంటర్ఫియర్ అయ్యి సెటిల్ డౌన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి రేపు మనకు ఫ్లాట్ ఓపెనింగ్ కనుక జరిగితే ఇలానే ఉంటుందండి, సేమ్ ఇండెసిషన్ డే ఉంటుంది, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఎవరైనా నేనైతే జనరల్ ఇక్కడ నుంచి ఏమైనా ఆపర్చునిటీ దొరికితే షార్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. అండ్ ఒకవేళ లాంగ్ వెళ్ళాలనుకుంటే మాత్రము నా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పటి నుంచైనా సరే నిఫ్టీయే. అంటే లెట్స్ సే రేపు మంచి గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ ఏరియాస్లో గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ ఏరియాస్లో మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, నేను ఇక్కడ నుంచి ఒకవేళ లాంగ్ వెళ్ళాలనుకుంటే హ్యాపీగా నేను మన నిఫ్టీ నుంచే ప్రిఫర్ చేస్తాను.
బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రిఫర్ చేయనండి, ఎందుకంటే ఇంకా బ్యాంక్ నిఫ్టీ చాలా చాలా అండర్ పర్ఫామ్ చేస్తుంది. సో మీరే చూడొచ్చు, అప్రాక్సిమేట్లీ 6% డౌన్ ఉందండి. అదే మన నిఫ్టీ అయితే జస్ట్ 2%, ఇలా చూసుకున్నా కూడా 4% అనమాట. సో 2% కాబట్టి నాకు ఎలా అయినా నిఫ్టీలోనే లాంగ్ ఆపర్చునిటీస్ దొరికితే తీసుకోవడానికి ట్రై చేస్తాను. షార్ట్ ఆపర్చునిటీస్ ఒకవేళ వెళ్ళాలనుకుంటే బ్యాంక్ నిఫ్టీ సైడ్ నుంచి ట్రై చేస్తానండి. సో ఇది ఒక ప్యాటర్న్. సో ఇండెసిషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అవుతే, ఈ లెవెల్స్లో ఓపెన్ అవుతే మనం ఇక్కడ చెక్ చేయాలి. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ ఇస్తే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అండి, ఇక్కడ నుంచి మళ్ళీ బ్రేక్ డౌన్స్ ఏమైనా వస్తాయో చెక్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా షార్ట్ ఆపర్చునిటీస్ వస్తే ట్రై చేయొచ్చు అండి. అప్పుడు ఫస్ట్ టార్గెట్ మనకు ఇది అవుతుంది, అండ్ ఇది కూడా బ్రేక్ డౌన్ అయితే సెకండ్ టార్గెట్ ఇది అవుతుంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అండి. అండ్ కమింగ్ టు గ్యాప్ డౌన్, ఒకవేళ ఈ స్వింగ్ లోస్ కనుక మనం బ్రేక్ చేయగలిగితే, అండ్ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వెళ్తుంది విచ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ట్రెండ్ లైన్. ఎవరైతే నా వీడియోస్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలిసిందే. ఇది బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ 0.6 టార్గెట్కి వెళ్ళొచ్చండి, లేకపోతే ఇక్కడ ట్రాప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇక్కడ నుంచి ట్రాప్ అయ్యి ఒక స్ట్రాంగ్ విక్ తోటి మళ్ళీ పైకి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది జోన్ మొత్తం బయర్స్ డామినెన్స్లో ఉండే జోన్ అండి. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్త మనం ట్రేడ్ తీసుకోవాలి. ఇది బ్రేక్ డౌన్ అయినాక మాత్రం ఇంకా కంప్లీట్గా హ్యూజ్ ఫాల్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకిథాన్ తెలుగుని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.